Hello and welcome to CSB IAS Academy. In this video lecture, we are going to discuss about Solar Orbiter. Solar Orbiter anedi it's a spacecraft which was launched by European Space Agency and NASA in the month of February 2020. So, gata February lo European Space Agency and NASA kalisi samyuktanga launch chesina oka solar probe idi. సో పేరులో ఉన్నట్లుగానే ఇట్స్ అన్ ఆర్బిటర్, అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ సూర్యునికి సంబంధించిన వివరాలని మనకి అందజేస్తూ ఉంటుంది. అయితే ఈ సోలార్ ఆర్బిటర్ ఫిబ్రవరిలో లాంచ్ చేసినప్పటి నుంచి సూర్యుని వైపు కదులుతూ ఉంది, సూర్యుని వైపు ప్రయాణం చేస్తూ ఉంది. సో సూర్యునికి భూమికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్స్. అలా సూర్యుని వైపు వెళ్తూ ఇది దాదాపు సగం దూరంలో ఉన్నప్పుడు, అంటే 77 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సన్, అంటే సూర్యుని నుంచి 77 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్స్కి సంబంధించిన సమాచారం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి నాసాకి పంపించడం జరిగింది. అయితే దీని విశేషం ఏంటి, ఈ ఫోటోగ్రాఫ్స్ యొక్క విశేషం ఏంటి అంటే దీస్ ఆర్ ద క్లోజెస్ట్ ఇమేజెస్ ఆఫ్ ద సన్ సో ఫార్. సో ఇప్పటి వరకు సూర్యుడిని అంత దగ్గర నుంచి ఫోటోగ్రాఫ్ చేయడం ఫస్ట్ టైం. సో అంత దగ్గర నుంచి అంటే ఎంత దగ్గర నుంచి అంటే సూర్యుని నుండి 77 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇవి. అంత దూరంలో ఉండగా తీసినవే ఇప్పటి వరకు సూర్యుడిని అతి దగ్గరగా తీసిన ఫోటోగ్రాఫ్స్. సో ఇక్కడ మనకు సహజంగా నాకు డౌట్ వస్తుంది, అంటే సూర్యునికి 77 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం కంటే అంతకు మించి ప్రయాణించిన సోలార్ ప్రోబ్స్ లేవా, అంతకంటే ముందుకు ప్రయాణించిన సోలార్ ప్రోబ్స్ లేవా, అంతకంటే సూర్యునికి దగ్గరగా ప్రయాణించిన సోలార్ ప్రోబ్స్ లేవా అంటే ఉన్నాయి. అయితే మనకు ఒక విషయం ఏంటి అంటే సూర్యునికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ హీట్ అనేది, టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని తట్టుకోగలిగేలా స్పేస్ క్రాఫ్ట్ని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ ఒక హీట్ షీల్డ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం పంపించిన స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఆ హీట్ షీల్డ్ లేకపోవడం వల్ల, లేదా ఆ టెంపరేచర్ని తట్టుకునే విధంగా రూపొందించకపోవడం వల్ల సూర్యుని వైపు కెమెరాస్ ఉండే విధంగా వాటిని డిజైన్ చేయలేదన్నట్టు. సో అందుకని చెప్పేసి దే కుడ్ నాట్ సెండ్ అస్ బ్యాక్ ద ఇమేజెస్ ఆఫ్ ద సన్. సో అంత దగ్గరికి వెళ్ళినా సరే సూర్యునికి సంబంధించిన ఇమేజెస్ని మనకు పంపించలేకపోయినాయి. సో అది ఈ సోలార్ ఆర్బిటర్ ద్వారా సాధ్యమైంది. సో ఈ సోలార్ ఆర్బిటర్ ఇంకా భవిష్యత్తులో ఇంకా దగ్గరికి వెళ్తుంది, ఆల్మోస్ట్ 40 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సన్, అంటే సూర్యుని నుంచి 40 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండేంత వరకు వెళ్తుంది. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ క్లోజర్ పిక్చర్స్ ఆఫ్ ద సన్. సో అందుకని చెప్పేసి ఇంకా క్లోజర్ పిక్చర్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ నాసా పంపిన ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాసాకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్లో ఒక చిన్న విశేషం మనకి తెలిసింది. సో క్యాంప్ ఫైర్స్ అనే విషయం ఒకటి బయటపడింది. సో క్యాంప్ ఫైర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు మన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కోసం కానీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కోసం కానీ సన్కి సంబంధించిన కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు అవగాహన ఉండాలి. ఓకే, మనకి సూర్యునికి సంబంధించిన ప్రాథమిక సమాచారం పట్ల అవగాహన ఉండాలి. సో చాలా మినిమం ఇన్ఫర్మేషన్. సో దాన్ని చూసి ఆ తర్వాత మనం ఈ కోర్ సబ్జెక్ట్లోకి వద్దాం. సో సన్, యాజ్ యూ నో, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో కేంద్ర స్థానంలో సన్ ఉంటుంది. సన్ చుట్టూనే మన సోలార్ సిస్టమ్ ఏర్పడింది ఒక రకంగా. సో మన ప్లానెట్స్ కానీ, ఆస్టరాయిడ్స్ కానీ, మూన్స్ ఆఫ్ ద ప్లానెట్స్ కానీ ఇవన్నీ కలిసి సూర్యుని చుట్టూ ఒక వ్యవస్థలాగా ఏర్పడ్డాయి. దాన్నే సోలార్ సిస్టమ్ అంటాం. సో సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్. సో మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏదైనా ఉంది అంటే అది సన్నే. కాకపోతే సన్ ఈజ్ ద జైంట్ బాల్ ఆఫ్ గ్యాసెస్. సో సూర్యుడు గ్యాసెస్తో కూడిన, అంటే వాయువులతో నిండిన ఒక పెద్ద బంతి లాంటి ఆబ్జెక్ట్. ఓకే సో గ్యాసెస్ అన్నాం. సో ఏ గ్యాసెస్? హైడ్రోజన్ అండ్ హీలియం. దాదాపు సూర్యుని నిండా హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెసే ఉంటాయి. అయితే ఈ గ్యాసెస్ అనేవి దే ఆర్ ఇన్ అయనైజ్డ్ స్టేట్ ఆర్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ స్టేట్. సో ఈ గ్యాసెస్ అన్నీ కూడా అయనైజ్డ్ స్టేట్లో ఉంటాయి, అయానిక స్థితిలో ఉంటాయి, లేదా ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ స్టేట్లో ఉంటాయి. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ద హైయెస్ట్ టెంపరేచర్స్, అక్కడ ఉండే గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ఈ గ్యాసెస్ అన్నీ కూడా అయనైజ్డ్ స్టేట్లో ఉంటాయి లేదా ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ స్టేట్లో ఉంటాయి. అండ్ సన్ ఈజ్ ద స్పిన్నింగ్ ఆబ్జెక్ట్. సన్ అనేది ఒక తిరిగే ఆబ్జెక్ట్, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది సన్. సో ఇలా ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉండడం అండ్
అండ్ స్పిన్నింగ్ మోషన్ ఆఫ్ ద సన్, ఈ రెండింటి కారణంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది సన్ చుట్టూ. సో సూర్యుని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ సో ఇంటెన్స్. అలా సూర్యుని చుట్టూ జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా అయస్కాంత క్షేత్రం అనేది చాలా బలమైన అయస్కాంత క్షేత్రం. అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఇంటూ ద స్పేస్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ ఉన్న స్పేస్లో కూడా చాలా దూరం వరకు ఆల్మోస్ట్ సోలార్ సిస్టమ్ మొత్తంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావం ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇలా సూర్యుని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఎంత దూరం అయితే వ్యాపించి ఉంటుందో, ఎంత దూరం అయితే దాని ప్రభావం ఉంటుందో దాన్నే హీలియోస్ఫియర్ అంటాం. సో హీలియాన్ అంటే సన్. సో ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ అరౌండ్ ద సన్ ఆర్ ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పేస్ విచ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో సూర్యుని యొక్క అయస్కాంత ప్రభావం ఎంత దూరం అయితే ఉంటుందో దాన్నే హీలియోస్ఫియర్ అంటాం. ఓకే, హీలియాన్ అంటే సన్, స్పియర్ అంటే ద వాల్యూమ్ ఆర్ ద ప్లేస్. సో ఆ ప్లేస్ అంతటా సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉంటుంది, అందుకే దాన్ని హీలియోస్ఫియర్ అంటాం. సో అలా మనం ఏం చెప్పుకున్నాం, గ్యాసియస్ ఫామ్లో ఉంటాయని చెప్పుకున్నాం. సో ఆ గ్యాసియస్ ఫామ్లో ఉన్నాయి కూడా అయనైజ్డ్ స్టేట్లో లేదా ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ స్టేట్లో ఉంటాయి. అందు కారణంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సన్ చుట్టూతా చాలా దూరం వ్యాపించి ఉంటుంది, సోలార్ సిస్టమ్ అంతటా వ్యాపించి ఉంటుంది. అలా సూర్యుని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత దూరం అయితే వ్యాపించి ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని హీలియోస్ఫియర్ అంటాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ త్రూ ద సోలార్ సిస్టమ్ బై సోలార్ విండ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సోలార్ విండ్ రూపంలో సోలార్ సిస్టమ్ అంతటా వ్యాపించి ఉంటుంది. ఓకే, సూర్యుని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సోలార్ విండ్ రూపంలో సోలార్ సిస్టమ్ అంతటా వ్యాపించి ఉంటుంది. సో ఇక్కడ సన్ చూడండి, సో సన్ నుంచి సోలార్ విండ్ రూపంలో. సో సోలార్ విండ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కాన్స్టాంట్ అవుట్ఫ్లో ఆఫ్ చార్జ్డ్ గ్యాసెస్. సో సూర్యునిలో ఉన్న చార్జ్డ్ గ్యాసెస్, ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి నిరంతరం సూర్యుని నుండి బయట వైపుకి ప్రవహిస్తూ ఉంటాయి. ఒక ప్రవాహం లాగా, ఒక కరెంట్ లాగా ప్రవహిస్తూ ఉంటాయి. సో దీన్నే సోలార్ విండ్ అంటాం. ఓకే, సో సోలార్ విండ్ ఈజ్ నథింగ్ బట్ అ కాన్స్టాంట్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ గ్యాస్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద సన్. సో సూర్యుని నుంచి బయట వైపుకు ప్రయాణించే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ గ్యాసెస్ని సోలార్ విండ్ అంటాం. సో సోలార్ విండ్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్. సో అలా సోలార్ సిస్టమ్ మొత్తాన్ని ఈ సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో సోలార్ సిస్టంలో మనం కూడా ఉంటాం, అంటే అర్త్ కూడా ఉంటుంది కాబట్టి మన మీద కూడా దీని ప్రభావం ఉండాలి యాక్చువల్గా. కాకపోతే అర్త్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో అర్త్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకు అంటే సో అర్త్ యొక్క ఇంటీరియర్లో ఐరన్ ఉంటుంది. అర్త్ యొక్క ఇంటీరియర్లో 6000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఆ కారణంగా ఈ ఐరన్ అనేది అయనైజ్డ్ స్టేట్లో ఉంటుంది. అయనైజ్డ్ స్టేట్లో ఉండడం కారణంగా దీని చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. సో అలా అర్త్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సన్ నుంచి వచ్చే సోలార్ విండ్ ఏదైతే ఉందో దాన్ని డిఫ్లెక్ట్ చేస్తుంది అన్నట్టు, దాన్ని పక్కకు తప్పిస్తుంది అన్నట్టు. సో ఆ రకంగా దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ యాక్టింగ్ యాజ్ మ్యాగ్నెటిక్ షీల్డ్. ఒక రకంగా సోలార్ విండ్ నుంచి మనల్ని కాపాడే మ్యాగ్నెటిక్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. సో మీరు కనుక అర్త్ యొక్క అట్మాస్ఫియర్లో, అప్పర్ అట్మాస్ఫియర్లో అయోనోస్ఫియర్ అని చెప్పేసి చదువుకున్నారు కదా. సో ఈ అయోనోస్ఫియర్లో ఈ సోలార్ విండ్ అనేది మన అర్త్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్తోని ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి, ఓకే, ఒక బ్రైట్ లైట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలా నార్త్ పోల్ దగ్గర జనరేట్ అయ్యే ఈ బ్రైట్ లైట్నే లేదా ప్రకాశవంతమైన కాంతినే అరోరా బోరియాలిస్ అంటాం. అదే సౌత్ పోల్ దగ్గర జనరేట్ అయితే దాన్ని అరోరా ఆస్ట్రాలిస్ అంటాం. ఓకే, సో ద ఇంటరాక్షన్ బిట్వీన్ సోలార్ విండ్ అండ్ magnetic field of the earth generates a bright light at north pole and south pole. These bright lights are known as aurora borealis and aurora australis respectively. Okay, so adi సోలార్ విండ్కి సంబంధించిన సమాచారం. అయితే మనం ఇంటీరియర్ ఆఫ్ ద సన్ చూడలేదు అసలు. సో అర్త్ యొక్క ఇంటీరియర్ మీరు గుర్తు చేసుకోండి. అర్త్ ఇంటీరియర్ కనుక మీరు లోపల నుంచి బయటికి గమనిస్తే ఫ్రమ్ ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్ ఫస్ట్ కోర్ ఉంటుంది. కోర్ తర్వాత మ్యాంటిల్
మ్యాంటిల్ ఉంటుంది, ఆ పై భాగంలో క్రస్ట్ ఉంటుంది. అదేవిధంగా సన్ కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ ఉన్న పిక్చర్. సో సన్ యొక్క ఇంటీరియర్లో మధ్య భాగంలో కోర్ ఉంటుంది. ఈ కోర్ భాగంలోనే న్యూక్లియర్ ఫ్యూషన్ జరుగుతుంది. సో న్యూక్లియర్ ఫ్యూషన్ మనకు తెలుసు, న్యూక్లియర్ ఫ్యూషన్ కారణంగా చాలా ఎక్కువ టెంపరేచర్ జనరేట్ అవుతుంది, చాలా ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ కారణంగా కోర్ దగ్గర 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. సో కోర్ తర్వాత లేయర్ని రేడియేటివ్ జోన్ అంటాం. రేడియేటివ్ జోన్ తర్వాత లేయర్ని కన్వెక్షన్ జోన్ అంటాం. కన్వెక్షన్ జోన్ వచ్చేసరికి టెంపరేచర్ 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్కి పడిపోతుంది. 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ కాస్త 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్కి పడిపోతుంది. సో కన్వెక్టివ్ జోన్ వరకు ఉన్న దాన్ని ఇంటీరియర్ ఆఫ్ ద సన్ అంటాం. ఓకే, ఇంటీరియర్ ఆఫ్ ద సన్ అంటాం. సో మనం అర్త్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు సూర్యుడు కనిపిస్తుంటాడు కదా, అలా కనిపించే సర్ఫేస్ ఆఫ్ ద సన్ని, సో ఇట్ ఈస్ ద విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ ద సన్, మనం ఇక్కడ నుంచి గమనించగలిగే సర్ఫేస్ ఆఫ్ ద సన్ని ఫోటోస్ఫియర్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్. ఓకే, ఈ 3 లేయర్స్ అయిపోయిన తర్వాత వచ్చే సర్ఫేస్ ఆఫ్ ద సన్ని ఫోటోస్ఫియర్ అంటాం. సో ఈ ఫోటోస్ఫియర్ యొక్క టెంపరేచర్ 5500 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంటుంది. 5500 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంటుంది. మనం ఏదైతే సన్లైట్ అంటామో, సో మన భూమి మీదకి వచ్చే సన్లైట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ రేడియేషన్ ఫ్రమ్ ద ఫోటోస్ఫియర్ నుంచి వచ్చే రేడియేషనే. సో అది భూమిని తాకడానికి 8 మినిట్స్ టైం పడుతుంది అక్కడి నుంచి జనరేట్ అయిన తర్వాత. ఆ తర్వాత మనం ఎర్త్ అయిపోయింది, ఎర్త్ ఇంటీరియర్ అయిపోయింది కదా. ఎర్త్ ఇంటీరియర్ అయిపోయిన తర్వాత ఎర్త్ పైన ఉన్న అట్మాస్ఫియర్ని ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ ఇట్లా డివైడ్ చేసాం కదా. అదేవిధంగా సూర్యుని యొక్క అట్మాస్ఫియర్ని సోలార్ అట్మాస్ఫియర్ అంటాం. సోలార్ అట్మాస్ఫియర్లో 2 లేయర్స్ ఉంటాయి, ఒకటి క్రోమోస్ఫియర్, రెండోది కొరోనా. ఓకే, సో క్రోమోస్ఫియర్, కొరోనా. సో కొరోనా అనేది ఇట్ ఈస్ ద అప్పర్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్స్ అట్మాస్ఫియర్. సన్ అట్మాస్ఫియర్లో అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైనా ఉంది అంటే అది కరోనానే. సో ఇట్ ఎక్స్టెండ్స్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఇన్ టు ద స్పేస్. సో ఇది దాదాపు కొన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటుంది సూర్యుని నుంచి స్పేస్లోకి. ఓకే, కొరోనా అనేది ఇట్ ఎక్స్టెండ్స్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అరౌండ్ ద సన్. సో సూర్యుని నుంచి స్పేస్లోకి కొన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటుంది కొరోనా. అండ్ ఈ అట్మాస్ఫియర్లోనే వి అబ్జర్వ్ ద ఫినామినా లైక్ సన్ స్పాట్స్ అండ్ సోలార్ ఫ్లేర్స్ అండ్ సన్ స్పాట్స్ అనే ఫినామినా మనం ఇక్కడే అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, సో ఫోటోస్ఫియర్ అంటే సన్ సర్ఫేస్ దగ్గర టెంపరేచర్ 5500 డిగ్రీ సెల్సియస్ అనుకున్నాం, కానీ కరోనాకు వచ్చేసరికి ఆ టెంపరేచర్ 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్కి పెరుగుతోంది. ఓకే, సో కరోనాకు వచ్చేసరికి అంటే సన్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతోంది. ఓకే, సో దెర్ ఈజ్ ఇంక్రీజ్ విత్ ఆల్టిట్యూడ్. సో ఎత్తుతో పాటు టెంపరేచర్లో ఇంక్రీజ్ కనిపిస్తుంది మనకి. దీన్నే కొరోనల్ హీటింగ్ అంటాం. ఈ ఫినామినానే కొరోనల్ హీటింగ్ అంటాం. అయితే దేర్ ఈజ్ నో నోన్ మెకానిజం, అంటే మనకి ఈ కొరోనల్ హీటింగ్ వెనుక ఉన్న మెకానిజం ఏంటి అనేది ఇప్పటి వరకు మనకి అంతుపట్టని విషయం. ఓకే, కొరోనల్ హీటింగ్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఫోటోస్ఫియర్ నుంచి కొరోనాకు వచ్చేసరికి టెంపరేచర్ 5500 డిగ్రీ సెల్సియస్ నుంచి 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్కి పెరుగుతుంది, దాదాపు 300 రెట్లు ఎక్కువ అవుతుంది. ఈ ఫినామినానే కొరోనల్ హీటింగ్ అంటాం. అయితే దీని వెనుకున్న కారణం మాత్రం మెకానిజం బిహైండ్ కొరోనల్ హీటింగ్ ఈజ్ స్టిల్ అన్నోన్. ఓకే, ఇట్స్ బీన్ ఎ మిస్టరీ ఫర్ ఇయర్స్. గత 50 ఏళ్ళుగా అది మిస్టరీగానే ఉంది. ఇందాక హీలియోస్పియర్ అనేది చూసాం. సోలార్ సైకిల్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండదు. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ సోలార్ యాక్టివిటీ కానీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్ ఫాలోస్ ఎ సైకిల్. సో ఈ సైకిల్లో సోలార్ మినిమం అండ్ సోలార్ మ్యాక్సిమం అనే 2 ఫేజెస్ ఉంటాయి. సో సోలార్ మినిమం నుంచి సోలార్ మ్యాక్సిమంకి చేరి మళ్ళీ సోలార్ మ్యాక్సిమం నుంచి సోలార్ మినిమంకి ఇలా సైకిల్ రూపంలో తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో సోలార్ మినిమం అంటే నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్గా ఉన్నప్పుడు లేదా సోలార్ యాక్టివిటీ అనేది మినిమంగా ఉన్నప్పుడు దాన్ని సోలార్ మినిమం అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా వైలెంట్గా చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు లేదా సోలార్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సోలార్ మ్యాక్సిమం అంటాం. సో ఈ రెండింటి మధ్య సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 11 సంవత్సరాలు పడుతుంది, సోలార్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు. ఓకే,
సో సోలార్ ఫ్లేర్స్ అండ్ సన్ స్పాట్స్ అనేవి దీస్ ఆర్ ద ఫినామినా అసోసియేటెడ్ విత్ అప్పర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్. సో సన్ యొక్క సోలార్ అట్మాస్ఫియర్లో జరిగే ఫినామినా ఇవి. సో సన్ స్పాట్స్ అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ద రీజియన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ విచ్ అపియర్ డార్క్. సో సన్ యొక్క సర్ఫేస్ మీద నల్ల రంగులో కనిపించే స్పాట్స్నే సన్ స్పాట్స్ అంటాం. సో ఈ సన్ స్పాట్స్ దగ్గర టెంపరేచర్ మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ఉంటుంది, సోలార్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దే అపియర్ డార్క్ వెన్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్. ఇక సోలార్ ఫ్లేర్స్ అనేవి దీస్ ఆర్ సడన్ అవుట్బస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పార్టికల్స్ ఫ్రమ్ ద సన్. ఓకే, సో మన అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది గ్రాడ్యువల్గా పెరగడం తగ్గడం జరుగుతుందని చెప్పేసి అన్నాం. సో దాన్ని రీఆర్గనైజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రీఆర్గనైజ్ అవుతున్నప్పుడు ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి కొన్నిసార్లు సడన్గా ఎనర్జీ అండ్ పార్టికల్స్ అనేవి ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటాయి. సో సడన్ అవుట్ బస్ట్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు, సడన్గా విస్ఫోటనం చెందుతూ ఉంటాయి అన్నట్టు. సో వాటినే సోలార్ ఫ్లేర్స్ అంటాం. సో దీస్ ఆర్ ద సడన్ అవుట్ బస్ట్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. అలా కాకుండా కంటిన్యూస్గా చార్జ్డ్ పార్టికల్స్ అనేవి సూర్యుడి నుంచి బయటకు వస్తూ ఉంటాయి, వాటినేమో సోలార్ విండ్స్ అంటాం. సో ఇట్స్ ఏ రెగ్యులర్ ఫినామినా, ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫినామినా సోలార్ విండ్ అనేది. బట్ సోలార్ ఫ్లేర్స్ అనేవి ఇది అప్పుడప్పుడు జరిగే ఫినామినా, ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జరుగుతుందో అప్పుడు జరిగే ఫినామినా. ఇందాక మనం సోలార్ సైకిల్ అన్నాం కదా, సోలార్ సైకిల్లో ఏమంటుందంటే ప్రతి 11 ఏళ్ళకు ఒకసారి అర్త్ సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్ సైడ్ డౌన్ అవుతుంది. అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న పోల్స్ అనేవి దే స్విచ్. సో నార్త్ పోల్ కాస్త సౌత్ అవుతుంది, సౌత్ పోల్ కాస్త నార్త్ అవుతుంది అన్నట్టు. సో ప్లిఫింగ్ ఆఫ్ ద పోల్స్ అంటాం. సో ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్ ప్లిఫ్స్. ఓకే, సో FLIPS, ఇట్ ఫ్లిప్స్ అన్నట్టు. సో సౌత్ పోల్ కాస్త నార్త్ పోల్ కాస్త సౌత్ పోల్గా మారుతుంది. సో ఇలాంటి టైంలో ప్రోటోస్పియర్లోను, క్రోమోస్పియర్లోను, కొరోనాలోను చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సన్ స్పాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సన్. ఇది మనకి గుర్తుపెట్టుకోండి. సో మనకి చాలా ఉపయోగకరం ఇది. అయితే ఇప్పుడు మనం కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నాసా యొక్క సోలార్ ఆర్బిటర్, సో అది తీసిన ఇమేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో క్లోజెస్ట్ ఇమేజెస్ అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇంత దగ్గర నుంచి సన్కి సంబంధించిన ఇమేజెస్ మనకు పంపించలేదు. అయితే ఇది ఈ సోలార్ ఆర్బిటర్లోనే ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ ఇమేజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఈ ఫోటోగ్రాఫ్స్ తీసింది ఎట్ ఎ వేవ్ లెంత్ ఆఫ్ 17 నానోమీటర్స్. 17 నానోమీటర్స్ వేవ్ లెంత్ దగ్గర, అంటే అల్ట్రావైలెట్ రీజియన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో 17 నానోమీటర్ల వేవ్ లెంత్ దగ్గర, అంటే అల్ట్రావైలెట్ రేంజ్లో తీసిన ఇమేజ్ ఇది. సో అది కూడా అప్పర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్. మనం అప్పర్ అట్మాస్ఫియర్ ఆఫ్ సన్ని కరోనా అంటారని చెప్పేసి ఇందాకే తెలుసుకున్నాం. సో కరోనాకు సంబంధించిన ఇమేజెస్ని తీసింది. సో కరోనాలో టెంపరేచర్ 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అంత టెంపరేచర్ దగ్గర తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇది. ఓకే, సో దీంట్లో ఒక ఫినామినా, క్యాంప్ ఫేర్స్ అనే ఒక ఫినామినాని శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేశారు. మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పిక్చర్ ఏంటి అంటే ఇట్స్ ఎ కొలేజ్ ఆఫ్ ఇమేజెస్. అంటే సోలార్ ఆర్బిటర్ తీసిన ఇమేజెస్ని ఒక కొలేజ్ లాగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్. ఇందులో ఈ ఇమేజెస్లో వైట్ కలర్ యారో మార్క్ ఉంది, చూసారు? ఈ వైట్ కలర్ యారో మార్క్ ఇట్ ఈజ్ ఇండికేటింగ్ ఓమ్ని ప్రజెంట్ మినియేచర్ సోలార్ ఫ్లేర్స్. సో ఆ సన్ యొక్క సర్ఫేస్ అంతటా కొన్ని చిన్నవైన సోలార్ ఫ్లేర్స్, కొన్ని మినియేచర్ సోలార్ ఫ్లేర్స్. సో సోలార్ ఫ్లేర్స్ అంటే మనం ఇందాకే చదువుకున్నాం, దీస్ ఆర్ ద సడన్ అవుట్ బస్ట్ ఆఫ్, సడన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్. సో సన్ సర్ఫేస్ నుంచి సడన్గా అవుట్ బస్ట్ జరిగే ఆర్ సడన్గా విస్ఫోటనం చెందే చార్జ్డ్ పార్టికల్స్ని మనం సోలార్ ఫ్లేర్స్ అంటామని చెప్పేసి చదువుకున్నాం. అయితే ఈ సోలార్ ఫ్లేర్స్తో పోల్చినప్పుడు అందులో మిలియన్త్ వంతు లేదా బిలియన్త్ వంతు ఉంటాయి ఇవి. ఓకే, అందుకనే వీటిని మినియేచర్ సోలార్ ఫ్లేర్స్ అన్నాం. అంతేకాకుండా వీటిని నానో ఫ్లేర్స్ అని కూడా అంటారు, నానో ఫ్లేర్స్. సో ఎందుకంటే సోలార్ ఫ్లేర్స్తో కంపేర్ చేసినప్పుడు నానో సైజులో ఉంటాయి కాబట్టి. ఓకే, 10⁶ కానీ 10⁹ వరకు ఉంటాయి అన్నట్టు. అందుకనే వీటిని నానో ఫ్లేర్స్ అంటాం. సో ఈ నానో ఫ్లేర్స్ని త్రూ అవుట్ ద సన్ సర్ఫేస్, అంటే సూర్యుని యొక్క ఉపరితలం అంతటా అబ్జర్వ్ చేశారు.
సో వీటికే క్యాంప్ ఫైర్స్ అనే పేరు పెట్టారు. అయితే ఈ క్యాంప్ ఫైర్స్ అనేవి ఎందుకు జనరేట్ అవుతున్నాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే వాటి వెనకాల ఉన్న మెకానిజం ఏంటనేది ఇప్పటికి తెలియరాలేదు. కాకపోతే దేర్ ఈజ్ స్పెక్యులేషన్ దట్ కొరోనల్ హీటింగ్ అనేదైతే ఇందాక మనం చదువుకున్నామో, ఈ కొరోనల్ హీటింగ్కి కారణం బహుశా ఈ క్యాంప్ ఫైర్స్ అయి ఉంటుంది. సో ఈ మినియేచర్ సోలార్ ఫ్లేర్స్ కారణంగానే సన్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ లేదా కరోనా అనేది దాని టెంపరేచర్ ఫోటోస్పియర్తో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. సో క్యాంప్ ఫైర్స్ రూపంలో ఎనర్జీ లేదా టెంపరేచర్ అనేది కరోనా చుట్టూ లేదా కరోనా వ్యాప్తంగా టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. సో అదే కొరోనల్ హీటింగ్కి కారణం అని చెప్పేసి శాస్త్రవేత్తలు స్పెక్యులేట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. సో ఆ లింక్ని కానీ ఆ మెకానిజంని కానీ ఇంకా వాళ్ళు వ్యాలిడేట్ చేయలేదు, ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే, సో అది దాని సిగ్నిఫికెన్స్. అండ్ మనం ఇందాకే చెప్పుకున్నట్టు దిస్ సోలార్ ఆర్బిటార్ ఇట్ విల్ గో ఈవెన్ క్లోజర్ టు ద సన్. సో అది ఇంకా భవిష్యత్తులో ఇంకా దగ్గరికి వెళ్తుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ క్లోజర్ ఇమేజెస్ ఆఫ్ ద సన్. అప్పుడు ఈ ఫినామినాని ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండొచ్చు. సోలార్ ఆర్బిటార్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ బిట్వీన్ ESA అండ్ నాసా. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది 17 యూరోపియన్ దేశాల కొలాబరేటివ్ ఏజెన్సీ. సో 17 యూరోపియన్ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న స్పేస్ ఏజెన్సీ. సో ఇంకోవైపు అమెరికా. సో దట్ ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్. సో దీన్ని ఆపరేట్ చేసేది, సోలార్ ఆర్బిటార్ని ఆపరేట్ చేసేది జర్మనీలో ఉన్న యూరోపియన్ స్పేస్ ఆపరేషన్ సెంటర్. అయితే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసేది మాత్రం యూరోపియన్ స్పేస్ ఆస్ట్రానమీ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ స్పెయిన్. సో ఇందులో 6 టెలిస్కోప్స్ ఉంటాయి. సో టెలిస్కోప్స్ లేదా రిమోట్ సెన్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో దే టేక్ ద ఇమేజెస్ ఆఫ్ సన్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్. సో ఈ టెలిస్కోప్స్ సూర్యుని చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించిన ఇమేజెస్, ఫోటోగ్రాఫ్స్ తీస్తుంది. అంతేకాకుండా 4 ఇన్సిట్యూ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇవేమో ఆర్బిటార్ ఉంది కదా, సోలార్ ఆర్బిటార్, దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఉంటాయి. ఈ రెండింటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, అంటే టెలిస్కోప్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, ఈ రెండింటిని కంబైన్ చేసి, ఈ రెండింటిని అనలైజ్ చేసి సోలార్ విండ్కి సంబంధించిన అనాలిసిస్ని అంతేకాకుండా సన్ నుంచి వచ్చే స్ట్రీమ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని శాస్త్రవేత్తలు అనలైజ్ చేస్తూ ఉంటారు. సో ఇందాకే చెప్పినట్టు ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. ఈ ఫోటోగ్రాఫ్ 77 కిలోమీటర్స్ దూరంలో ఉన్న, మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇవి. పార్కర్ సోలార్ ప్రోబ్ దీంతోపాటు ఇంకొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ అంతకంటే దూరం ప్రయాణించినప్పటికీ వాటిలో సూర్యుడిని ఫోటోగ్రాఫ్ చేసే కెమెరాస్ లేవు. సో ఫస్ట్ టైం సోలార్ ఆర్బిటార్ అంత దూరం నుంచి ఫోటోగ్రాఫ్స్ పంపించింది మనకి. ఇకపోతే నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. 2018లో పంపించిన సోలార్ ప్రోబ్ ఇది. సో 7 ఇయర్స్ పాటు ప్రయాణిస్తుంది. అంటే 2025కి మనకి డెసిగ్నేటెడ్ ఆర్బిట్లోకి వెళ్తుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే సన్ యొక్క కరోనా వరకు వెళ్తుంది ఇది. ఓకే, సో కరోనా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్, అంటే సన్ యొక్క అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. సో దాదాపు 96% డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఎర్త్ నుంచి. సో ఎర్త్ నుంచి సన్కి 152 మిలియన్ కిలోమీటర్స్ అనుకుంటే దాదాపు 145 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణించి సన్ యొక్క అట్మాస్ఫియర్ వరకు చేరుకుంటుంది అన్నట్టు పార్కర్ సోలార్ ప్రోబ్. సో ఇదే ఇంకా ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ అంత దూరం ప్రయాణించలేదు, అంత దగ్గరగా కూడా ప్రయాణించలేదు. సో అంత దగ్గరికి వెళ్ళి సూర్యునికి సంబంధించిన మరింత క్రూషియల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మనకు అందజేస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తల యొక్క అంచనా. సో ఇట్ మూవ్స్ త్రూ ద సోలార్ కరోనా. సో కరోనా వరకు వెళ్ళి అక్కడికి సంబంధించిన సోలార్ విండ్ ఫినామినా, సోలార్ ఎనర్జీ పార్టికల్స్కి సంబంధించిన ఫినామినా, అంతేకాకుండా సోలార్ విండ్ కారణంగా అర్త్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ప్రభావితం అవుతుంది, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీని ద్వారా తెలుస్తుంది. సో ఆ సోలార్ విండ్ యొక్క ప్రభావం లైఫ్ మీద, టెక్నాలజీ మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ద్వారా మనకు తెలిసే అవకాశం ఉంది. సో ఇదే కాకుండా ఆదిత్య L1 పేరుతో ఇండియా కూడా ఫస్ట్
సోలార్ మిషన్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ మిషన్ టు స్టడీ ద సోలార్. సో ఆదిత్య L1 అనేది అయితే 2019, 2020 ఈ మధ్య కాలంలోనే యాక్చువల్గా లాంచ్ చేయాల్సి ఉండే, బట్ ఇంకా దీన్ని లాంచ్ చేయలేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ బై ఎండ్ ఆఫ్ 2020. సో 2020 చివరిలో దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఒక శాటిలైట్ని లగ్రేంజియన్ పాయింట్ 1లో లాంచ్ చేస్తారు. లగ్రేంజియన్ పాయింట్ అనేది మామూలుగా 2 సెలెస్టియల్ బాడీస్, ఇక్కడ 2 ఏంటి అంటే అర్త్ అండ్ సన్, ఈ రెండింటికి సంబంధించి ఒక 5 పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి. సో పార్కింగ్ స్పాట్స్ అనే మాట ఎందుకు వస్తుందంటే, స్పేస్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని స్థిరంగా ఒక దగ్గర ఉంచలేం. ఎందుకంటే స్పేస్లో ఉన్నప్పుడు ఐదర్ అది సూర్యుని లాంటి పెద్ద సెలెస్టియల్ బాడీ యొక్క గ్రావిటేషనల్ పుల్కి ఆకర్షితురాలై అటెళ్ళిపోవచ్చు, లేదా మరీ భూమికి దగ్గరగా ఉన్నప్పుడు భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్కి అట్రాక్ట్ అయ్యి అర్త్ వైపు డ్రిఫ్ట్ అవ్వచ్చు. ఈ రెండు కానప్పుడు, ఈ రెండింటి యొక్క ఫోర్సెస్ వీక్గా ఉన్నప్పుడు ఆ స్పేస్లో అలా ఎటో ఒక వైపు అది డ్రిఫ్ట్ అవుతా వెళ్తూ ఉంటుంది. అంటే అది ఏదో ఒక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని స్పేస్లో స్థిరంగా ఒక చోట నిలిపే అవకాశం ఉండదు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని. అలా ఒక శాటిలైట్ని మనం స్పేస్లో ఒక చోట స్థిరంగా ఉంచాలి అనుకున్నప్పుడు, అది కూడా మనం సన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్త్కు చేరవేసేలాగా ఈ రెండింటికి మధ్యలో ఏదో ఒక ప్లేస్లో స్థిరంగా ఉంచాలి అని మనం అనుకుంటున్నప్పుడు, దేర్ ఆర్ 5 పాసిబుల్ పాయింట్స్. సో ఒక 5 పాసిబుల్ పాయింట్స్ ఉన్నాయి. సో స్పేస్లో అర్త్కి సన్కి మధ్యలో స్థిరంగా ఒక చోట నిలిపి ఉంచి ఆ ఇన్ఫర్మేషన్ని, సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎర్త్కి చేరవేసేలా ఒక శాటిలైట్ని కానీ ఒక అబ్జర్వేటర్ని కానీ ఉంచడానికి 5 పాసిబుల్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని లగ్రేంజియన్ పాయింట్స్ అంటాం. L1, L2, L3, L4, L5. సో అందులో L1 లగ్రేంజియన్ పాయింట్ 1లో దానికి సంబంధించిన ఆర్బిట్లో ఈ శాటిలైట్ని పెట్టబోతున్నారు. దిస్ లగ్రేంజియన్ పాయింట్ విల్ బి 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్. సో అలా ఉంచడం వల్ల సో ఎక్లిప్సెస్ లాంటి డిస్టర్బెన్సెస్ ఏవీ లేకుండా నిరంతరాయంగా సూర్యుడిని అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించిన సమాచారం మనకి అందజేయడానికి వీలుంటుంది. సో దిస్ ఆదిత్య L1 విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరోనా, క్రోమోస్పియర్ అండ్ ఫోటోస్పియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లగ్రేంజియన్ పాయింట్స్. సో ఇలా సూర్యునికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. సో ఈ మధ్య రీసెంట్గా లాంచ్ చేసిన సోలార్ మిషన్స్కి సంబంధించిన ఐడియా ఉండాలి. అండ్ ఆదిత్య L1కి సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా మనకు అవగాహన ఉండాలి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.